వివిధ కారణాల రీత్యా దొంగలించబడిన పోగొట్టుకున్న 454 మొబైల్ ఫోన్లను కాకినాడ జిల్లా పోలీసులు రికవరీ చేయడం విశేషం. తిరిగి వాటిని బాధితులకు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అందజేశారు. మొత్తం 77,18,000 రూపాయలకు పైగా విలువగల ఈ ఫోన్లను కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 454 సెల్ ఫోన్లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 2,551 ఫోన్లను రికవరీ చేశామని గుర్తు చేశారు. మరో నెలలో ఇంకో 600 వరకు మొబైల్ ఫోన్లు రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా సమీపంలో గల పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలన్నారు. యాత్రలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటికి తాళం వేసుకుని వెళ్లాలని, ఆ తరువాత సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా దొంగతనాలను అరికట్టేందుకు వీలు కలుగుతుందన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ జనరల్ బాడీలీ అఫెన్సెస్ ఇవన్నీ డిటెక్ట్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో ఫేజ్ వైజ్గా ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఎట్ ఏ టైం రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి రిపీటెడ్గా వాళ్ళందరికీ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఫేజ్ 9లో 454 ఫోన్స్ వర్త్ నియర్లీ 80 lakh రూపీస్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. దానికి స్టేషన్ వైజ్ అన్నీ ఇక్కడికి తెప్పించి వాళ్ళ డిస్ప్లే కోసం పెట్టాం కానీ బట్ స్టేషన్ వైజ్ ఇవి రిటర్న్ చేసేసి ఇక్కడ కొంతమంది వచ్చారు తీసుకోవడానికి, వాళ్ళందరికీ రిటర్న్ చేస్తాం. ఈ 454 ఫోన్స్ ఇవ్వడంతో 9th ఫేజ్లో ఇప్పటికీ 2,551 మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ ఈజ్ ఆన్ గోయింగ్. ఇంకా కూడా కమింగ్ 1 monthలో ఇంకొక 600 to 1,000 ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అట్లనే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ సూన్ ప్రోగ్రామ్ పెడతాము. దీంతోపాటు పబ్లిక్ అందరికీ వీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది, స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు వస్తాయి. ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు, టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పిలిగ్రిమేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లనే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి దిస్ ఈజ్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి. మొబైల్స్ పోగొట్టుకున్న వాళ్ళకి ఏం చెప్తానండి నేను, జాగ్రత్తగా ఉండండి, ఇంక నుంచి పోగొట్టుకోకండి. అట్లనే ఎప్పుడైనా పోయినప్పుడు ద స్పీడ్ ఆఫ్ రిపోర్టింగ్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. తొందరగా రిపోర్ట్ చేస్తే మేము రికవర్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 2 రోజులు వెతుక్కొని హడావుడి లేదు కదా అని లేట్గా వచ్చే కొద్దీ డిఫికల్టీ ఇంక్రీజెస్ ఇన్ రికవరీ. సో దయచేసి బీ వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్ అండ్ ఆల్సో రిపోర్ట్ ఇమీడియట్లీ ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్.